దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తా నెబుకద్నెజర్కి ఉన్న సెల్ఫ్ గ్లోరిఫికేషన్ గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాం. ఇది క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ యొక్క క్యారెక్టర్ అని తెలియకుండా మనలో చాలామందికి, విశ్వాసులు కాదు పరిచర్య చేసే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుందన్న విషయాన్ని మనం స్టడీ చేస్తున్నాం. ఇది కొంచెం ప్రాముఖ్యమైన అంశం కాబట్టి కొన్ని ఎక్కువ వారాలు దీనికి టైము కేటాయించినది తప్పులేదని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రకారమే నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుని దీన్ని స్టడీ చేస్తా ఉన్నా. మనుషులలో హెచ్చించబడినది దేవునికి అసహ్యమైంది. ఎనీథింగ్ దట్ ఈస్ ఎగ్జాల్టెడ్ అమంగ్ మెన్ ఈజ్ అన్ అబామినేషన్ టు గాడ్ అని. లోకంలో గొప్పది ఏదైనా కానీ దేవుని దృష్టికి అసహ్యమని, లోకములో పనికిరాని దానిని మాత్రమే దేవుడు సెలెక్ట్ చేసుకుని ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నాడన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎలా మనం తగ్గించుకుని తృప్తిపడి ఉండాలో, హెచ్చింపు పడటానికి ఆశపడకుండా, హెచ్చులు పోకుండా మనకి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణంలోనే మనం ఎలా జీవించాలో లాస్ట్ వీక్ మనం నేర్చుకుంటా ఉన్నాం. సముద్రపు గ్రద్దలు కొన్ని ఉంటాయి, సీ ఈగిల్స్ అంటారు. ఇవి చేపలతో పాటు ముత్యపు చెప్పలను కూడా పట్టుకొస్తాయి కొన్నిసార్లు. చూసారు ఎప్పుడన్నా ముత్యపు చెప్పు ఎట్లుంటుందో? ఆయిస్టర్ షెల్ చాలా గట్టిగా ఉంటుంది. మొన్న ఈ ఆయిస్టర్ సాస్ ఏదో చేస్తా ఫ్యాక్టరీ మేడ్ అని డిస్కవరీ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ వస్తుంది. దాంట్లో ఆయిస్టర్ షెల్ని పగలగొట్టడానికి వాళ్ళు ఒకలాంటి షార్ప్ డివైజ్ని వాడతా చాలా టెక్నికల్గా, చాలా బలంగా దాన్ని పగలగొట్టాల్సి వస్తుంది. చూపించాడు ఆయన. అంత ఈజీ కాదు పగలగొట్టడం. దాని లోపల ఉంటుంది అది తినటానికి గద్ద ఏం చేస్తుంది అంటే, ఈ ముత్యపు చిప్పుని నాన్న సౌండ్ ఎఫెక్ట్ కొంచెం ఎఫెక్ట్ జీరో చేసి చాలా ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ నుంచి కింద రాళ్ళు ఎక్కడ కనిపిస్తే రాళ్ళ మీద ఇసిరేస్తుంది, వదిలేస్తుంది. అది పడి పగులుద్ది. అట్లా 2-3 సార్లు పైకి తీసుకెళ్ళను, వదిలేను. పగిలిన తర్వాత దాని లోపల ఉన్న మాంసానికి గద్ద తింటుంది. సైతాన్ కూడా మనల్ని, అంటే దేవుడు అంటే ఇష్టం ఉండి దేవుడితోనే ఉండాలి అని బలంగా నిర్ణయించుకున్న మనల్ని పగలగొట్టడానికి ఏం చేస్తాడంటే, గర్జించు సింహం వల్ల ఎవడిని మింగుదనని తిరుగుతుంటాడు కదా. మనం ఆశించింది, మనం కోరుకున్నది లోకంలో చాలా ఎత్తులోకి తీసుకెళ్తాడు మనల్ని. చాలా గొప్ప పనులు చేస్తాడు. బాగా గొప్ప పనులు చేసి అక్కడి నుంచి ఒక్కసారి పడేస్తాడు. పడినప్పుడు ఏమవుతాం? స్పిరిచువల్గా పగిలిపోతాం. గమనించండి, ఇది సైతానుగాడు ఉపయోగించే టాక్టిక్స్. ఎక్కడో ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో చేయాలని, డబ్బులు ఇవ్వడం మొదలు పెడతాడు. మన ఇంట్రెస్ట్ని మనం నెరవేర్చుకోవడానికి మనకి సహాయం చేస్తాడు. ఊహించనంత ఎత్తుకు వెళ్ళిపోవచ్చని మనల్ని బాగా ఎత్తుతాడు. జనాలు ఎత్తుతారు, లోకం ఎత్తుతూ ఉంటుంది. సైతాన్ వాళ్ళ ద్వారా మనల్ని బాగా ఎత్తుతాడు. మనం పైకి వెళ్ళి 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 ఆహా మనం గొప్పడం అయిపోతున్నాం, టాప్ అయిపోతున్నాం అంటే పైదాకా వెళ్ళిన తర్వాత ఒక్కసారి తోస్తాడు. అక్కడి నుంచి పడతాం. పడినప్పుడు ఏమవుద్ది? పగిలిపోద్ది. మానసికంగా, ఆధ్యాత్మికంగా 2 విధాలుగా మనం కృషించిపోతాం. అప్పుడు వాడు వచ్చి, నువ్వు చేతగానోడివి, పనికిరానోడివి, దేనికోసం ఆశపడ్డావని మళ్ళీ మనకే గిల్టీ కాన్షియస్నెస్ తీసుకొచ్చి మనల్ని వాడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇది సైతానుగాడు ఉపయోగించే. అందుకే
లోకంలో గొప్పవాళ్ళు అవ్వడానికి ట్రై చేయొద్దు. సైతాన్ కూడా యేసు ప్రభువుని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆలయ శిఖరం పైకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఏముంది, సైతాన్ గాడు స్ట్రాటజీ అది. లోకంలో గొప్ప లేకపోతే జనాలందరూ మనల్ని పొగుడుతుంటే, మనకు మంచి పేరు వస్తుంటే, సైతాన్ గాడు ఎక్కడికో మనల్ని ఎత్తేసినట్టు అక్కడి నుంచి ఏం చేస్తాడు, వెనక నుంచి ఒక్క తన్నుదంతాడు, కింద పడి పగిలిపోవడం తప్పితే మనకి ఇంకేమి. దేవుడు హెచ్చించేది వేరు, లోకంలో మనం హెచ్చింపబడటం వేరు. దీని వెనకాల సైతాను యొక్క ఆలోచన. అందుకే అనేకులు నా నామ పేరిట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్న యేసు ప్రభు చెప్పిన మాటని వాడు నెరవేరుస్తా, వాడు ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని చూపించే లోకంలో బాగా గొప్పవాళ్ళ కింద, ధనవంతుల కింద, లోకంలో చాలా ఫేమస్ మనుషులు అయ్యేటట్టు మనం చేయడానికి వాక్యం చూపిస్తున్నాడు. దీంట్లో మోసమే ఉంటుందని మనం జనరల్గా ఆలోచించం, కానీ దీంట్లోనే మోసం ఉంటుంది. లోకం అంతా ఏంటి? ప్రసంగాలు. దేవుడు లేనిది నీకు ఇస్తాడు, ఉన్నతమైన శిఖరాలకి నిన్ను ఎత్తుతాడు. దేవుడు హెచ్చించేది వేరు, సైతాను కూడా మనల్ని ఉన్నతమైన శిఖరాలకి తీసుకెళ్తాడు. కేవలం మనల్ని కిందకు పడేయడానికి మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. బాగా డబ్బులు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని వాక్యాన్ని చూపించే సైతాను ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్ళి యేసుప్రభుకి ఏం చూపించింది? వాక్యమే చూపించాడు. అంతేనా? ఏం చూపించాడు? వాక్యమేగా. దేవదూతలు ఎత్తిపట్టుకుంటారని వాక్యంలో ఉందిగా. ఎక్కడి నుంచి? వాక్యం చూపించే పైకి తీసుకెళ్తాడు. వాక్యానుసారంగానే, వాక్యాన్ని మిస్కౌట్ చేసి తప్పుడుగా అన్వయించి మనల్ని మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకే వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయ్యే ముందు బైబిల్లో మరి 8వ నెంబర్, మరి అది ఎందుకో కానీ రోమీయులు 8 నాకు చాలా ఇష్టమైన చాప్టరు. అలానే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం కూడా చాలా అవసరమైన చాప్టర్. వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి ముందు దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు మాసిపోకుండా, ఎండ ఉన్నప్పుడు ఎయిర్ కండిషన్ పెట్టి, చలేసినప్పుడు హీటర్ పెట్టి, దేవుడు చాలా సక్సెస్ఫుల్గా ఎడారుల నుంచి వాళ్ళని తీసుకొస్తున్నాడు. సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడంటే మార్గాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు కానీ హృదయాలు మరి వీళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా మార్చుకున్నారో మనకే తెలుసు. తీసుకొస్తా దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు వాళ్ళు చూశారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళి ప్రవేశింపజేస్తానన్నాడు. అంటే వాళ్ళకి సమృద్ధి రాబోతా ఉంది. అంటే శ్రేష్టమైన నేలలో వాళ్ళని పెట్టబోతున్నాడు. ఆ టైంలో దేవుడు మాట్లాడే తెలుసా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీ వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చదవేమో. తాపకరమైన పాములను తేళ్లను కలిగి చాలమ్మా. ఏమంటున్నాడండి? మంచి ఇల్లు కట్టుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రెలను వృద్ధి అయి నీకు వెండి బంగారాలు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు ఏమంటున్నాడు? నీ మనసు మదించడం అంటే కొవ్వు బట్టి అని. అంటే ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే ఇవి నిజంగా ఆశీర్వాదాలండి. మీరు ఆలోచించండి. ఏమంటున్నాడు అక్కడ? మంచి ఇల్లు కట్టుకోవడం, పశువులు గొర్రెలు అంటే సంపద, ఇంకేముంది?
వెండి బంగారాలు డబ్బులు ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే, అప్పుడు బార్టర్ సిస్టంలో కరెన్సీ ఉండేది కాదు, వెండి బంగారాలను బట్టి కొనుక్కునేవాళ్ళు. ఇవన్నీ వర్ధిల్లితే ఏం జరుగుద్దంటే యాక్చువల్గా మైండ్కి కొవ్వు ఎక్కువది. కొవ్వు ఎక్కువైతే ఏమవుతుందని, కొలెస్ట్రాల్ పెరిగితే గుండె ఆగిపోద్ది. యాక్చువల్గా దేవుడు ఇవి డేంజరస్ అన్నట్టు చెప్తున్నాడు అక్కడ, ఇవి దీవెన అన్నట్టు చెప్పట్లా. అవసరం వేరు, వర్ధిల్లటం వేరు. అవునా? ఈ అన్నిట్లో నువ్వు వర్ధిల్లి నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాని నువ్వు మరచుదువేమో. ఈ వార్నింగ్ ఎప్పుడు వాగ్దాన దేశంలోకి వెళ్ళబోయే ముందు చెప్తున్నాడు దేవుడు. ఎట్లాంటి వార్నింగ్ చూడండి ఇది. ఈ వార్నింగ్ మనం కూడా మన వ్యక్తిగత జీవితాలకి మనం దీన్ని ఆపాదించుకోవడం చాలా అవసరం. ఏమీ లేకపోతే దేవుడే దిక్కని దేవుడి వైపే చూస్తాం, కానీ అన్నీ ఉంటే మనల్ని మరణంలోంచి రక్షించిన దేవుణ్ణి మనం మర్చిపోతాం. ఎందుకంటే మన ఆలోచించాల్సిన విధంగా ఇది ఆలోచించదు. దీనికి మదం ఎక్కి కొవ్వు బట్టి దేవుణ్ణి కాకుండా మిగతా అన్నీ ఆలోచించడం మొదలు పెడుతుంది. దేవుడు ఎంత కఠినమైన మాటలు అక్కడ వాడాడు చూడండి. 17వ వచనం చూడండి. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసనని అనుకొందురేమో. దీని నుంచి ఏమవుతుంది? నా సామర్థ్యము నా బాహుబలము, మన ఆలోచన అలా తయారైపోద్ది. నేను, నా సామర్థ్యం, దేవుడు నాకు ఇచ్చిన దీవెన, నా టాలెంటు, నా మాటలు చెప్పే ఎబిలిటీ, నేను చేసే నా కష్టము, ఈ ఆలోచనలు వస్తాయి. దేవుని కృప లేకపోతే మన కష్టం కూడా వ్యర్థమే. ప్రసంగి గ్రంథం చదివితే అక్కడ సొలొమోను భక్తుడు అదే మాట అంటాడు. సూర్యుని కింద భూమి మీద మనిషి శ్రమంతా వ్యర్థం. హార్డ్ వర్క్ మనకి కడుపు నింపుద్ది అనుకుంటున్నారేమో, కానీ కష్టపడి శ్రమించినంత మాత్రాన మనం బ్రతుకుతాం అనుకుంటే బైబిల్ ఏం చెప్తుందంటే అది అబద్ధం అంటది. కష్టం కాదు, కష్టపడకూడదని కాదు, కష్టపడాలి. కానీ కష్టానికంటే ఎక్కువగా దేవుని కృపలో మనం వర్ధిల్లాల. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో, మీకు అన్నీ వస్తాయి, ఒక్కొక్కటి మీరు సంపాదించుకోవడం మొదలు పెడతారు. ఎందుకు? దేవునిలోకి వచ్చేసారు. దేవుని కృప, ఆయన సమృద్ధిలో నుంచి కృప వెంబడి కృప మన మీదకి వస్తూ ఉంటుంది. మనకి మంచి జరుగుతూ ఉంటుంది. మంచి జరుగుతున్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయో జాగ్రత్త అంటున్నాడు. సంపద వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఇల్లు కట్టుకుంటున్నావు, బాగా సెటిల్ అవుతున్నావు. వన్స్ సెటిల్ అయిన తర్వాత, సెటిల్ అయ్యేదాకా మనం చేసే ప్రార్థన వేరు, సెటిల్ అయిన తర్వాత దేవుడితో మనకుండే యాటిట్యూడ్ వేరు. జనరల్గా సైతాను దేవుడు నీకు ఇచ్చేదాన్ని వాడు ఉపయోగించుకుని ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి నిన్ను నన్ను పడేసి తోసి చంపేస్తాడు. మైండ్కి కూడా, అంటే మనం ఈ కొలెస్ట్రాల్కి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకుంటే కొవ్వు ఎంత ఉందనేది తెలుసుద్ది. దీనికి ఎట్లా తెలుసుద్ది? మనం దీనికి చెక్ చేసుకుంటాం. దేనికి? ఏదో ఒక రోజు నాశనం అయిపోయే శరీరానికి. మైండ్కి ఉందో లేదో మనం జనరల్గా చెక్ చేసుకోం. మైండ్కి కూడా కొవ్వు పట్టుద్ది అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎంతగా దేవుని దగ్గర వంగాలో మన ఆలోచనలు అంత వంగకుండా నేను అన్న ఫీలింగ్ మనలోకి వచ్చేస్తుంది. దేవుడు అంటే ఈ సామెతల గ్రంథం మనం చూస్తే
చివరి 5 సామెతలు హిజ్కియా రాశాడు, సొలొమోన్ రాసింది కాదు. ఆయన 30వ అధ్యాయంలో ప్రావర్బ్స్ 30th చాప్టర్లో 7 నుంచి 9 వచనాలు మనం చదివితే ఆయన చాలా తెలివిగల ప్రార్థన, జ్ఞానవంతమైన ప్రార్థన ఆయన అక్కడ చేస్తున్నాడు. చదువుతారమ్మా? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. ఏమంటున్నాడండి? 2 మనవులు చేసుకుంటున్నా, చచ్చిపోయే లోపల నువ్వు నాకు అది ఎట్లయినా కానీ, ఒక బంగ్లా, ఒక ఫెరారీ కారు, లేదా అట్లా కోరుకోవట్లేదుగా. 2 మనవులు అంటే చచ్చిపోయే లోపల నువ్వు నాకు ఏమంటున్నాడంటే ఏంటది? వ్యర్థమైన వాటిని అబద్ధమునకు నాకు దూరంగా ఉంచుము. ఫస్ట్ది ఏంటండి? వ్యర్థమైన దాన్ని, అబద్ధాన్ని నాకు, అబద్ధమైన ప్రతిదాన్ని నాకు దూరం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైంది ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారు వ్యర్థమైంది? ఈ లోకంలో ఉండే ఐశ్వర్యము, ధనం, దొంగలు దొంగిలించేయి, చిమ్మట్లు పురుగులు చెడగొట్టే ఐశ్వర్యం, ఇక్కడుండే ధనం, ఇది వ్యర్థమైంది. యేసు ప్రభు దృష్టిలో వ్యర్థమైంది ఏంటి? అది అవునా? శాశ్వత కాలం శ్రేష్టమైంది ఏంటి? ఆయనతో పాటు జీవించగలిగే ధన్యత. వ్యర్థమైంది నా నుంచి దూరం వచ్చేసేయండి. అబద్ధం ఏంటి? శ్రమలు, అనేక శ్రమల ద్వారా నేను పరలోకానికి వెళ్ళాలనేది నిజం. క్రీస్తుతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా వారసులు అనేది నిజం. శ్రమలు, కష్టాలన్నీ పోయి సుఖంగా ఈ లోకంలో జీవించగలగటం అనేది అబద్ధం. వ్యర్థమైంది అబద్ధాన్ని నా నుంచి. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. అట్లని చెప్పి పేదరికంలో ఉండాలంటే పేదరికంలో కూడా ఉండకూడదు. ఆయన చేసే ప్రార్థన చూడండి. లేకపోతే లేవని దాని మీద ఉంటానేమో, ఉంటే మరి ఎక్కువగా ఉందని చెప్పి దాన్ని చూసుకోవటమే సరిపోద్దేమో. పేదరికమైనను ఐశ్వర్యమైనను తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. కడుపు నిండే స్థితి చాలా డేంజరస్ స్థితి. అమ్మయ్య, మంచి ఉద్యోగం ఉంది, కడుపు నిండా తినొచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుంటే అది చాలా డేంజరస్ స్థితి. కడుపు నిండితే ఏం చేస్తాము? ఏం చేస్తామండి? యెహోవా ఎవడని అందునేమో. ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం. యేసు ప్రభు కూడా ఈ మాట చెప్పాడు, కడుపు నిండిన వారలారా జాగ్రత్త అన్నాడు. అనుదిన ఆహారము యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలు అదే ఉందండి. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. ఏ రోజు అవసరమో ఆ రోజు. లేమి ఉండకూడదు, అధికంగా కూడా. దేవుని యొక్క ప్రొవిజన్ కూడా అంతే ఉంటుంది. 6 సంవత్సరాలు పంట వస్తుంది, 6వ సంవత్సరం డబుల్ వస్తుంది పంట. ఎందుకు? 7వ సంవత్సరం నువ్వు విశ్రాంతి తీసుకుంటావని. దేవుడు ప్రొవిజను అట్లానే ఇస్తాడు. అది ఇజ్రాయేలీలకు కూడా అంతే ఇచ్చాడు. మన్నా కూడా ఏ రోజుది ఆ రోజే దాచిపెట్టుకున్నా ఏమైంది? కుళ్ళిపోయింది. ఎక్కువగా సమృద్ధిగా ఉండటం అనే దేవుడి చిత్తం అని ఎక్కడుంది అసలు? ఆ ప్రార్థన చూడండి. ఎక్కువగా ఉంటే సైతానగాడికి మనం చాలా వనరబుల్గా ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. వాడికి చాలా ఈజీ మనల్ని మ్యానిపులేట్ చేయడం. చదవండమ్మా. లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఏమంటున్నాడు? బీదనై దొంగిలించి నామాన్ని దూషిస్తానేమో. పేదోడుగొద్దు, కడుపు నిండి నిన్ను మర్చిపోతానేమో ధనవంతుడిగా వద్దు.
నాకు ఏ రోజుకు సరిపోయిన ఆహారం ఆ రోజు దొరికే స్థితిలోనే నన్ను ఉంచు. అంతకంటే నాకు అదొకటి కోరిక. రెండో కోరిక ఏంటి? వ్యర్థమైన దాన్ని నాకు దూరము చేయమని. ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటామండి? ఈ రెండు ప్రార్థనలు ఎప్పుడైనా చేసామా? చాలా తక్కువ. మోషే గారు కూడా చేశారు. ప్రభా నాకు జ్ఞాన హృదయం కలుగు చేయము, నా రోజు లెక్క పెట్టుకోవడం నాకు కీర్తనలు 90లో కదండి. వీళ్ళు జ్ఞానవంతులండి. వీళ్ళు చేస్తున్న ప్రార్థన చూడండి. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? గొప్ప చెప్పుకోవడానికి నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రభువును గురించిన జ్ఞాన నిమిత్తం వీటన్నిటిని నేను పెంటగా నష్టంగా ఎంచుకుంటున్నాను. ఇట్లా నాకు ఏది లెక్క కాదంటున్నాడు. జ్ఞానవంతులు వీళ్ళు. ఫరో రాజు కుమార్తెగా కొడుగ్గా అనిపించుకునే కంటే క్రీస్తు విషయమైన శ్రమ మేలని యేసు ప్రభు లోకంలో రాకముందే మోషే భక్తుడు తీసుకున్న నిర్ణయం అది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది ఆ మాట. వీళ్ళు జ్ఞానవంతులు. నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నాకు బ్రతకడానికి కావాల్సింది. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు రాస్తా, సంతుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. ఏమి ఎంతో అంతవరకే. మనం తిన్నామా, వేసుకోవడానికి ఉందా, దాంట్లోనే తృప్తి పడండి, అంతకంటే ఎక్కువగా ఆలోచించొద్దు అన్నాడు. ఎందుకంటే సైతాను మనల్ని పడేయడానికి చాలా పన్నాగాలు పన్నుతున్నాడు. ఈ శరీరం కూడా దీని కోరికలకి అద్దు ఆపు ఉండదు. సైకిల్ లేని టైంలో సైకిల్ ఉంటే బాగుండని సైకిల్ కొనుక్కుంటాం. సైకిల్ ఎంతకాలం ఈ సైకిల్ దొరుకుతాం, కాళ్ళు నొప్పి పడుతుంది, బండి అనుకుంటాం. నడిపి 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 నడువు నొప్పి వస్తుంది, కారు అనుకుంటాం. చిన్న కారులో సామాను పట్టలేదు, పెద్ద కారు అనుకుంటాం. వీటి కోసం మనం కష్టపడి 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 ఈ లోపల బాబు నువ్వు వెనక్కి వచ్చా అంటాడు దేవుడు. పైకి వెళ్ళి దేని గురించి లెక్క చెప్తాం? ఆయన చేస్తున్న ప్రార్థనని. లూకా సువార్త చూడండి, 12వ అధ్యాయం. యేసు ప్రభు చెప్తున్న మాటలు చూడండి. నేను కొంచెం నిదానంగానే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నా, మీరు కొంచెం ఆలోచిస్తా వింటారని. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం దాకా. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పరుడ్రి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. చాలా క్లియర్గా చెప్పాడు. ఈ మాట మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చదువుకున్నాం కదా. ఏమంటున్నాడు? మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియొద్దు, జాగ్రత్త పడండి అంటున్నాడు. కలిమి విస్తరించినంత మాత్రాన అది జీవానికి మూలం కాదు. ఇప్పుడు ఏదో పనిచేసి నాకు 1,00,000 కోట్లు వచ్చినాయి అనుకోండి, దేవుడు కృప హల్లెలూయా అంటే నాకు జీవం వచ్చినట్ట. ఒక ఇల్లు కొనుక్కోగలిగాను అనుకోండి, సైకిల్ అమ్మేసి బండి కొనుక్కోగలిగాను అనుకోండి, చిన్న ఉద్యోగం మానేసి పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాను అనుకోండి, దేవుడు ఇచ్చాడు. కానీ కలిమి విస్తరించినంత మాత్రాన నాకు జీవం ఉన్నట? జీవానికి అది కాదు బేసు. ఏమన్నాడు చూడండి యేసు అక్కడ. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనీలాగు చేతును. ఇది విచిత్రం ఏంటంటే మనకు అందరికీ ఉంటుందండి ఇది. కొంత సంపాదించుకున్నాం, ఇప్పుడు సంపాదించింది పెట్టుకోవడానికి ప్లేస్ చాలట్లేదు. మేము మొన్న చీరాలు వెళ్ళాం విజయ్ మ్యారేజ్కి బట్టలు కొందామని. నేను అశ్విని విజయ్ వెళ్తే మా ఇంటి పైన ఇంకొక పోర్షన్ ఉంటుంది. మేము ఫస్ట్లో దాంట్లో ఉన్నాం. వెళ్ళాను కొత్తలో ఫస్ట్ ప్రత్యూష వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. తర్వాత అక్కడికి వెళ్ళిపోతే మాకు అది చాలా పెద్దగా ఉండేది ఆ ప్లేస్.
అది పైన ఇప్పుడు ఎవరో రెంట్ కొంటున్నారో ఆ రోజు ఖాళీ అయింది. నేను అశ్విని పైకి వెళ్ళి చూసుకుంటా, ఇప్పుడు మన ఇంట్లో సామాన్ ఇంట్లో పట్టదు కదా, ఇది ఎంత చిన్నగా ఉంది, ఒకప్పుడు ఇది ఎంత పెద్దది అనుకుని అని మాట్లాడాను. ఇక ఈ బట్టలు షాపింగ్ విషయంలో ఉండిపోయాం, అయిపోయింది. తర్వాత విజయ్ అశ్విని అటు కాకినాడ వెళ్ళిపోయారు. నేను రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు అప్పుడు దేవుడు దీని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. కలిమి విస్తరిస్తే ఉపయోగం ఏంటి? ఇప్పుడు దాంట్లో పట్టకపోతే దానివల్ల ఏంటి? దానివల్ల ఏమీ లేదు కదా. ఇంతకుముందు 3,000 ఇచ్చి అద్దెంట్లో ఉండగలిగితే ఇప్పుడు 10,000 ఇస్తే కానీ ఉండలేము. అంటే మిగతా 7,000 కోసం ఏం చేయాలా? కష్టపడాల్సిందే కదా. విస్తరిస్తే ఏమవుద్ది? భారం తప్పితే. అది తప్పితే ఇంకేమైనా ఉంటుందండి? ఏమీ ఉండదు. అవునా? దేవుడు చీరాల రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద కూర్చుని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. పొద్దున్న చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాం అనుకుని, ప్రభా ట్రైన్ ఎక్కిన తర్వాత సారీ ప్రభా అని దేవుడికి సారీ చెప్పుకున్నా. ఏమంటున్నాడు? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. మనం జనరల్గా ఎట్లానే కదండి, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇంకెంత సెట్ చేసుకున్నాం, మన పిల్లలు ఎట్లా సెటిల్ అవుతారు, మనం ఎట్లా సెటిల్ అవుతాం, కొన్ని సంవత్సరాల వరకైనా మనకి ఎటువంటి దిగులు లేకుండా, ఇదే కదా మనం జనరల్గా ఆలోచించి చూసేది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని వానితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పెను. దేవుని కొరకు ధనవంతుడు, దేవుని కొరకు ధనవంతుడు అంటే దేవుడి విషయంలో ధనవంతుడు ఎవరు? దేవునికి ఇష్టమైనవన్నీ సమకూర్చుకునేవాడు. దేవుడికి ఏది ఇష్టం? ఏ ఆత్మ కూడా నశింపకూడదు అనేది ఇష్టం. దేవుని విషయంలో ధనవంతులు అంటే ఎవరు? ఆత్మలు సంపాదించుకునేవాళ్ళేగా. అవునా? మనం ధనవంతులమా దరిద్రులమా దేవుని ఎదుట? ఆలోచించండి. ఆర్ వి రియల్లీ రిచ్ బిఫోర్ గాడ్? ఎంత క్లియర్గా అంటున్నాడు చూడండి యేసయ్య. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉంటాడు. ఎవరైనా కానీ తమ కొరకే సమకూర్చుకుంటే అలానే ఉంటారు. చూడండి, సామెతలు కీర్తనల గ్రంథం చూడండి, 49వ అధ్యాయము. నేను కావాలని కొంచెం స్లోగా వెళ్తున్నానండి, కొంచెం ఆలోచించుకుంటా మనం వాక్యాన్ని వింటామని. 49వ అధ్యాయము 10 నుంచి 14 దాకా. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. ఏమనుందండి? జ్ఞానులు కూడా చచ్చిపోతారు, మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా నశిస్తారు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిల్చునని, తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. మనం ఎగ్జాక్ట్గా ఇదే చూసి మనం దేవుని కృప అనుకుంటా ఉంటాం. ఇదంతా తమ ఇల్లు ఎవరికో వదిలేస్తారు, తమ ఆస్తులు తరతరాలు నిలబడతాయని వాటికి భూములకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగమును పోలిన వాడు. ఘనత వహించినా గాని దేంతో ఈక్వల్ అంట? నశించు మృగముతో సమానం. మన శరీరమైనా చచ్చిపోయిన జంతువు శరీరమైనా భూమిలో పెట్టాల్సిందే,
ఈ భూమిలో ఉండే బ్యాక్టీరియా వాటిని కొళ్ళబెట్టి తినేయాల్సిందే. అంతకంటే ఏం జరగదు కదా, అవునా? అవునా? అంతకంటే ఏం జరుగుతుంది? మనం పూడ్చిపెట్టిన గుంట మీద కాస్ట్లీ సమాజం కడతారేమో కానీ డబ్బులు ఎక్కువ ఉంటే, డబ్బులు లేకపోతే ఇసుక ఎక్కువ వేసి పైన ఒక సిలువ పెడతారేమో కానీ మన స్థితిలో ఇంకేం మార్పు లేదు కదా. బైబిల్ ఎక్కడో ఒక మూల చదివేస్తున్నారండి జనాలు. మనం ఎన్ని బైబిల్ నుంచి చదువుతున్నాగా. చదవండి ఏమంటున్నాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. మరణము ఏమనుందండి? దిస్ దేర్ వే ఈజ్ దేర్ ఫాలీ అని ఉంది. అంటే ఇట్లాంటి మార్గం వాడి యొక్క తప్పిదనం అంట. ఎట్ దేర్ ప్రాస్టరిటీ అప్రూవ్ దేర్ సేయింగ్ అని ఉంది. చూడండి ఏమంటున్నాడు అక్కడ తెలుగులో ఇంకొకసారి. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. ఎలాంటి గతి అంటే ఎట్లాంటిది? అనుసరించే వాళ్ళకి వారు ఏం చేస్తారంటే వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు. మరణము వారికి కాపరి అయి ఉండును. ఇది అంటే ఈ టైప్లో జీవించే వాళ్ళకి పాతాళంలోనే స్థలమని, అక్కడ మందగా వాళ్ళు కూర్చుంటారని, మరణం వాళ్ళ మీద ఉంటుందని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఎలా? దేవుని విషయంలో ధనవంతుడు కాక, దేవుని విషయంలో ధనవంతుడు కాక తమ కొరకే ధనాన్ని సమకూర్చుకునేవాడు ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడని బైబిల్లో రాసింది. చాలా జాగ్రత్తగా గమనించాలండి ఇది. ఎందుకంటే సైతాను ఎంత భ్రమని క్రియేట్ చేశాడు అంటే, మనం ఎంత వాక్యం చదువుతున్నా, ఎంత విన్నా, మళ్ళీ ఫైనల్గా మన కొరకు మనమే జీవించే కాన్సెప్ట్లోనే ఉండిపోతున్నాం కానీ దేవుని కొరకు జీవించడం అన్న కాన్సెప్ట్లోకి రాలేకపోతున్నాం. అంత భ్రమ. అంటే సపోజ్ కుక్క ఉందనుకోండి, దానికి కట్టేశారు అనుకోండి పోల్కి, ఎక్కడికి వెళ్ళాలో దానికి ఆ ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ ప్లేస్కి మాత్రం అది కారణం ఏంటి తెలుసా? ఎక్కడో కట్టేస్తుందని. అరగంట నుంచి తిరుగుతుంది అనుకోండి, కానీ వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళకపోతుంది అనుకోండి. దాని అర్థం ఏంటి? మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ మనకు తెలుస్తుంది అనుకోండి, మనం ప్రయత్నం చేస్తున్నా వెళ్ళకపోతున్నాం అనుకోండి. కారణం ఏంటి? ఎక్కడో కట్టేసుకున్నాం మనల్ని, ఏదో మనల్ని పట్టుకుంది, దాన్ని మనం చూసుకోవట్లేదు. మనం నడుస్తూ ఉన్నాం, అక్కడే ఉంటున్నాము. వెళ్ళాలనుకున్న ప్లేస్కి మాత్రం వెళ్ళలేకపోతున్నాం. యేసు ప్రభు చాలా క్లియర్గా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మళ్ళీ లూకాసు వార్త 12లోకి వచ్చేద్దాం. 33-34 వచనాలు చూడండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఏమంటున్నాడండి? యాక్చువల్ యేసు ప్రభు చెప్పింది ఏంటి? ఆయన దగ్గరికి వస్తే మనకు వస్తాయనా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నాయి ఇచ్చేయాలనా? అంతేనా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నాయి ఇచ్చేయడానికి. నేను వెంబడించాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, ఉన్నదంతా అమ్మేసి నన్ను రా అన్నాడు. తను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని యేసు ప్రభువుని వెంబడించి పొందుకోవడం కాదు. యేసు ప్రభువుని వెంబడించడం అంటే నిత్య జీవం పొందుకోవడానికి ఉన్నాయి వదిలిపెట్టడం. పరలోక రాజ్యం ఎట్లుంటుంది? మత్తయి సువార్త 13:44-45 వచనాల్లో ఉంటుంది. మంచి ముత్యాన్ని వెతికే ఒక వర్తకుడిని, వాడికి కావలసిన ముత్యం దొరికినప్పుడు ఏం చేస్తాడు? ఉన్నదంతా అమ్మేసి, అంతేగాని ఇది దొరికింది కదా అని ఈ ముత్యాన్ని అమ్మేసి ఇంకా ఎక్కువ ముత్యాలు కొనుక్కుని గొప్పడవడం కాదు. మనం ఏం చేస్తున్నాం? దొరికిన ముత్యంతో బిజినెస్ చేసి
ఇంకా ఎక్కువ ముత్యాలు కొనుక్కొని ఉన్న ముత్యాలకి యాడ్ చేసుకుంటున్నాం. ఇది లోకం చెప్పేది. వాక్యాన్ని బిజినెస్ చేసేస్తున్నారు. వాక్యాన్ని ఉపయోగించుకుని గొప్పోళ్ళు ధనవంతులు అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరలోక రాజ్యం ఎట్లుంటుంది? నువ్వు వెతికే ముత్యం దొరికితే, ఎవరు మనకు ముత్యం? యేసయ్య కదా. యేసు ప్రభు మనకు దొరికితే మనకేం చేయాలో? ఉన్నవన్నీ యేసు ప్రభు కాళ్ళ మీద సంవత్సరం ఆదాయం ఉన్న అత్తరు పోసిన ఆమె చేసిన పని ఏంటి? అసలు ఆయన దొరికాడు, ఆమె చేతులు విలువైంది ఉంది. సంవత్సరం పాటు ఆమె, మీ ఇయర్లీ శాలరీ ఎంత ఒకసారి ఆలోచించండి. ఊరినట్టు తీసుకెళ్ళి పడేస్తారు కాళ్ళ మీద, మొత్తం తీసుకెళ్ళి పోసేసింది ఆమె. ఎంతగా పోసేసిందంటే శిష్యులు కూడా విచిత్రంగా చూశారంట. యేసు ప్రభు బోధ వెంట, యేసు ప్రభు చెప్పే మాటలు వినే శిష్యులకే. కానీ ఏసేమన్నాడు తెలుసా? సువార్త చెప్పే ప్రతి చోట ఇది చెప్తారు. ఎందుకు? యేసు ప్రభుని వెంబడించడం అంటే నిజమైన మార్గం నీకు తెలిస్తే, నిత్య జీవం నువ్వు నిజంగా ఆశిస్తే, ఆయనే నీకు కావాలనుకుంటే, నీది అనే దేవుందో దాన్ని మొత్తాన్ని వదిలేసి ఆయన వెంబట వెళ్ళిపోవాలా. అది దేవుడు కోరుకునేది. ఆయన ఉన్నాడు కదా అని ఇంతకుముందు ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించుకోవడం అది కాదు. ఏమంటున్నాడమ్మా? చదవండి మళ్ళీ 33. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. అవసరం లేని వాటిని అనలేదుగా. మీకు కలిగిన వాటిని అమ్మి పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన, చెడిపోని పాతగిలనంటే పాడైపోవని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఎక్కడంటున్నాడు? పరలోకమందు అక్షయమైన ధనాన్ని, ఈ లోక ధనాన్ని వదిలేసుకోండి, పరలోక ధనాన్ని సంపాదించుకోండి. ఈ లోకధనం దూరం చేయి, పరలోకధనం దగ్గర చేయిందా. మనం చదువుకున్నాం కదా కీర్తనలు, సామెతలు, హిజ్కియా ప్రార్థన. మీ ధనం ఎక్కడ ఉండునో, కంటిన్యూ చేయడమ్మా. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయం. దొంగలు రాని, చిమ్మట్లు కొట్టని స్థలంలో మీ సంపాదించుకోండి. ఇక్కడ కాదు. ఇక్కడ సంపాదించుకుని గొప్పవాళ్ళు అవ్వడానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. ఆదికాండంకి వెళ్దాం, 4వ అధ్యాయము. ఆదికాండం 4వ అధ్యాయము. అక్కడ ఏం జరిగింది? కయ్యను హేబేలు ఇద్దరు దేవుడికి అర్పణ ఇచ్చారు. కయ్యనేమో చేతి పంటను ఇచ్చాడు, హేబేలేమో. రెండిట్లో తేడా ఏంటి? బియ్యంలో గుప్పుడు బియ్యం ఇవ్వడం వేరు, గొర్రె పిల్లను కోసి ఇవ్వడం వేరు. ఎందుకు కదండి? జనరల్గా మనకేంటంటే సామెత, కోడి గుడ్డు పెట్టే టైంలో కోడిని కోసుకోరు. ఎందుకు? కోసేస్తే తర్వాత గుడ్లు ఉండవు కదా. కోడి నుంచి గుడ్డు కావాలంటే ఇస్తాను ఆఫరింగ్, కోడిని మాత్రం ఎందుకు? కోడిని కోసేస్తే గుడ్డు ఉండదని. గొర్రె పిల్లని చంపేస్తే తర్వాత జీవం ఉండదుగా. దాని నుంచి ఒక గొర్రె పిల్ల ఉందనుకోండి, దాని నుంచి వాళ్ళు ఏం చేస్తారు? చాలా గొర్రెలు తయారు చేస్తారు. రకరకాల పాలు అనుకోవచ్చు, గొర్రె బొచ్చు అనుకోవచ్చు, బిజినెస్ అంతా ఏం చేయవచ్చు. దాంట్లోంచి ఆఫరింగ్ ఇస్తున్నారు. కయ్యని ఇచ్చిన ఆఫరింగ్ అది. దాంట్లో నష్టం ఉండదు, ఉండేది ఎక్కువలో కొంచెం ఇచ్చేస్తారు. కానీ గుడ్డు పెట్టే కోడిని కోస్తే అది నష్టం. ఎందుకు? ఫర్దర్గా సంపద లేకుండా పోద్ది. కయ్యను ఇచ్చాడు, హేబేలు ఇచ్చారు. దేవుడు అంటే వ్యర్థమైన అర్పణ కయ్యను ఇచ్చాడని బైబిల్లో చెప్పారా? చూడండి అమ్మా.
ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని ఈ రెండు అర్పణలో ఒకటి మంచిది ఒకటి చెడ్డదని ఉందా? కానీ ఇచ్చినోడు మైండ్లో దేవుడికి ఒకటికి ఇంపార్టెన్స్ ఉంది, ఇంకొకరికి ఇంపార్టెన్స్ లేదు. ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళు, నష్టమైన ఆయనకే ప్లేస్ ఇవ్వాలని కష్టంలో అయినా కానీ చంపేసి ఇచ్చినోడు ఇంకొకడు. అర్పణలు రెండిట్లో తప్పు అర్పణలు కాదు, దేవుడిని అప్రోచ్ అయ్యేటప్పుడు దేవుడికి ఇచ్చిన స్థానం. 100 రూపాయలు ఉన్నాయా, 10 రూపాయలు ఇస్తున్నావా, దాంట్లో నువ్వు దేవుడిని ఇష్టపడి ఇచ్చేదేముంది? 10 రూపాయలు ఇచ్చేస్తున్నాం కదా. సినిమాకి వెళ్ళినా ఇప్పుడు 150 రూపాయలు అనుకోండి, అంటే నాకు ఒకప్పుడు టికెట్ల రేట్లు తెలిసి ఇప్పుడు చూడట్లేదు. ఆఫరింగ్ వేసినా అంతే, సినిమా చూసినా అంతే. మనం దేవుడికి ఇచ్చేది ఏంటి దీంట్లో స్పెషల్గా? ఏమి లేదుగా. దేవుడే ఇంపార్టెంట్ అనుకుని నీది అన్నదాన్ని కాదనుకుని ఏది ఇస్తున్నావు దేవుడికి? అప్పుడు నీ మైండ్లో ఎవరు మెయిన్? దేవుడు అని. సో దేవుడు కానుకల్లో ప్రాబ్లం లేదు. ఇచ్చిన వాళ్ళలో దేవునికి ఒకటికి ఎక్కువ స్థానం ఉంది, ఇంకొకళ్ళకి ఫార్మాలిటీ ఉంది. ఫార్మాలిటీని బట్టి ఇచ్చాడు కయ్యను. దేవుని ప్రేమించి హేబేలు ఇచ్చాడు. తర్వాత చదవండి మేము. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడండి. దీని తర్వాత కయ్యంతో దేవుడు చాలా ఇంట్రెస్టింగ్ మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూసారా? నీకు కోపమేలా, ముఖము చిన్నబొచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ఆగండి 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 ఆగండి. పాపం ఎప్పుడు అటాక్ చేస్తుంది మనల్ని? సత్క్రియ చేయని ఎడల పాపము. సత్క్రియ ఏంటి? సత్క్రియ ఏంటి? ఒక్కసారి ఇది క్లోజ్ చేయొద్దు. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, 8, 9, 13 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మనందరి విషయంలో కరెక్టే. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఆగండి. సత్క్రియలు అంటే దేని గురించి రెఫరెన్స్? ఇది మనల్ని సృష్టించక ముందే మన విషయంలో దేవుడు కలిగిన ఆలోచన. ఏమంటున్నాడు అక్కడ? మరియు వాటి యందు మనం నడుచుకోవాలని 10వ వచనం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు అంటే మంచి క్రియలు. ఎవరి దృష్టిలో మంచి క్రియలు? ముందుగా నిర్ణయించిన సత్క్రియ చేయకపోతుంటే ఏమంటాడు తెలుసా దేవుడు? పాపము పొంచి ఉంది అంటాడు. ఎందుకు కయ్యను పాపం చేశాడు మీరు ఆలోచించరా? మర్డర్ ఎందుకు చేశాడు? యాకోబు భక్తుడు కూడా 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు చూడండి. యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఏమంటున్నాడండి? మన అవయవాల్లో పనిచేసే భోగేచ్ఛలు, నేత్రాశ, శరీరాశ, జీవపుడము, వీటిని నెరవేర్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాము? దేన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము? దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియల్ని మనం, అంతేనా? దేవుడు ముందుగా మన జీవితంలో కొన్ని సత్క్రియల్ని నిర్ణయించాడు. ఇర్మియాతో ఏమన్నాడు?
నువ్వు తల్లి గర్భంలో రూపొందించక ముందే నువ్వెవరో నాకు తెలుసు. నేను నిన్ను ఆయనకు ఒక పని ఉంది ఇర్మియాకి, అవునా? మీ జీవితంలో నా జీవితంలో కూడా దేవునికి ఒక పని ఉందిగా. ఆయన ముందుగా నిర్ణయించిన సత్క్రియలు ఉన్నాయిగా. ఆ సత్క్రియలు మనం చెయ్యాలి. ఈ చేయకుండా అడ్డం పడేది ఏంటి కదండి? వీటిని చేస్తూ ఉంటే పాపం ఏం చేస్తుంది? కయ్యను ఏం చేశాడు ఈ పాపం నుంచి? సహోదరుని. ఇప్పుడు కూడా యుద్ధాలు, గొడవలు, తగాదాలు ఎందుకు వస్తున్నాయి? ఈ కయ్యను తత్వం ఎందుకు వచ్చింది? అర్థమవుతుందండి ఎక్కడికి లింక్ ఉంది అది? ఏమన్నాడు చూడండి కయ్యంతో దేవుడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా? పరిశుద్ధత కలగాలంటే ఏం చేయాలా? నీతి క్రియలకి మీ శరీర అవయవాల్ని రోమీయులు 6:19 ఇదే కదా ఆయన రాసింది. ఇంతకు ముందు పాపానికి మీ శరీర అవయవాలను అప్పచెప్పారు, కానీ ఇప్పుడు పరిశుద్ధత కలగటానికి మీ శరీర అవయవాల్ని నీతి క్రియలకి దాసులుగా అప్పగించండి. నీతి క్రియలు చేయకపోతే పాపం పొంచి ఉంది. పాపం నుంచి తప్పించుకోవడం ఏంటో తెలుసా? టీవీ ఎవడని పెడితే కళ్ళు మూసుకుని కూర్చోవడము అంటే మనం అట్లా అనుకుంటాం, పాపానికి దూరంగా ఉంటాం. పాపానికి దూరం అవ్వాలి, పాపం చేయకుండా ఉండాలి అంటే దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయడం మొదలు పెట్టాలి. సైతాన్ని మనం ఎట్లా తరుగుతాం తెలుసండి? వాక్యానికి విధేయత చూపించి. రెసిస్ట్ ద డెవిల్ అని ఉంది. సైతాన్ని ఎదిరించాలి. ఎలా ఎదిరిస్తాం? నాకు ఇదేది కాదు, నువ్వెంత ఎత్తుకు తీసుకెళ్ళా నేను ఎక్కను, లోకంలో నాకు పేరు లేకపోయినా పర్లేదు, నన్ను ప్రేమించిన వాడి కోసమే నేను నిలబడతాను అని సైతాన్ని మనం ఏం చేస్తాం? ఎదిరిస్తాం. సత్క్రియ చేయకపోతే పాపం ఏం చేస్తుందంట? నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది, నువ్వు దేన్ని ఏళ్తావు? పాపాన్ని ఏళ్తావు. ఇదే వాంఛ స్త్రీ విషయంలో దేవుడు చెప్పాడు, నీ బట్టల పట్ల నీకు అంటే మొన్న దీని మూల భాషలో దీని అసలు మీనింగ్ గురించి జరాజ్ అంకుల్ విజయ్ మ్యారేజ్లో చెప్తున్నాడు. వాంఛ కలగడం అంటే కోరికని కాదంట, డామినేట్ చేయాలని ఆశ కలగడం అంట. నీ భర్త మీద నీకు వాంఛ కలగడం అంటే అర్థం ఏంటంటే నీకే ఉండాలని, నువ్వే ఆయన మీద పెత్తనం చేయాలని, నువ్వే ఆయన్ని టేక్ ఓవర్ చేయాలని, నువ్వు చెప్పింది ఆయన వినాలని డామినేట్ చేసే క్యారెక్టర్ ఉంటుంది చూసారా? మూల పదంలో దానికి వాడిన మాట అది. పాపం ఏం చేస్తుంది నీ ఎడల అంటే అర్థం ఏంటి? నువ్వు దాని కింద ఉండాలని, అది ఎట్లా అనుకుంటే నువ్వు అట్లానే చేయాలని. ఒక భార్యాభర్తలు ఎట్లా ప్రేమించుకుంటారో, భర్త ఎట్లయితే ఏలుబడి చేస్తాడో, ఇదే టెర్మినాలజీ స్త్రీ పురుషుల్లోగా చెప్పాడు. నీ ఎళ్ళ భర్త ఎళ్ళ నీకు వాంఛ ఉంటుంది, ఆయన నీ మీద ఏలుబడి చేస్తాడు. ఎప్పుడైతే సత్క్రియ చేయవో అంటే అర్థం ఏంటి? పాపంతో నువ్వు నిబంధనలోకి వెళ్ళిపోతావు. పరిశుద్ధమైన నిబంధన కాకుండా, దేవునితో నిబంధన కాకుండా పాపముతో నిబంధనలోకి మనం వెళ్ళిపోతాం. డేంజర్ అండి అది. దేవుని విషయంలో ధనవంతులు అవ్వాలా, దేవుడు ఆశించిన సంపదను మనం సంపాదించుకోవాలా, ఈ లోకానికి సంబంధించిందని మనం విడిచిపెట్టాలా. మనకు మనం గొప్పోళ్ళు అవ్వటం, లోకంలో పెద్దోళ్ళు అవ్వటం అనేది ఎంత డేంజరస్ ఆలోచన. చూడండి ఏం చేస్తుంది? పాపముతో నిబంధనలోకి మనల్ని తీసుకెళ్ళిపోద్ది. పాపంతో నిబంధనలోకి మనల్ని తీసుకెళ్ళిపోద్ది. ఇది ఒక్క మాటలు చదివేసి ముగించేద్దామండి. లూకాసు వార్తకు వెనక్కి వచ్చేయండి, 12వ అధ్యాయం 35వ వచనం నుంచి చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం నుంచి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించుచుండనివ్వుడి. ఏమంటున్నాడు దేవుడు? పైన ఎన్ని మాట్లాడి ఉన్నాయి అమ్మేసుకోండి,
అని ఏమి తిందామో ఏమి విచారించు ఎన్ని రాసుకుంటూ వచ్చాడు. రాసుకుంటూ వచ్చామంటున్నాడు, మీ మీ నడుములు కట్టుకొని అంటే అర్థం ఏంటి? పనికి సిద్ధంగా ఉండండి నా. మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఎట్లుండాలంట? ఎప్పుడెప్పుడు ఏసీ వస్తాడా ఆయన మనం ఆహ్వానించాలన్నట్టు ఎదురు చూసే వాళ్ళలాగా ఉండాలంట. ఇది ఎవరు చెప్తున్న మాటలు? ఏసీ చెప్తున్న మాటలు. చదవండమ్మా. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి ఏం చేస్తాడు? వచ్చి మనల్ని కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము ఆయన చేయను. వడ్డిస్తాడు. అప్పుడు దాకా ఏం చేయాలా? వెయిట్ చేయాలి. ఇది ఎప్పుడు రెండో రాకడికి సంబంధించింది. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి ఆయన కోసం. ఈ లోకంలో గొప్పళ్ళు అవడం, పేరు సంపాదించుకోవడం, ఏదో ఒక స్టేజ్లో సిద్ధపడటం అనేది ఏం చేస్తుందంటే క్రీస్తు ప్రభు కొరకు కనిపెట్టుకుని వెయిట్ చేసే టైంని ఏం చేస్తుంది? దొంగిలించేస్తుంది. దీనికోసం కష్టపడుతుంటాం. ఆయన వచ్చిన సంగతి మనం అర్థమవుతుందండి. ఇది మోసం. ఎంగేజ్ చేస్తాడు సైతాను. ఎంగేజ్ చేసేస్తూ ఉంటాడు. మళ్ళీ ఏదో ఒక పనులు ఎంగేజ్ చేసేస్తుంటాడు. ఏదేదో చేయొచ్చు, నీకు డబ్బులు వస్తాయి, మంచి ప్రేయర్ వచ్చింది, మంచి స్టేజ్లో వస్తుంది, ఉన్నది చాలదు అన్నట్టు ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడన్నా జాగ్రత్తగా గమనించుకుని ఆయన రాకడ కోసం ఎదురు చూస్తావేమో. వస్తే నీకు ఆయన భోజనం వడ్డిస్తాడని నీకు ఆ ధన్యత దొరకకుండా ఇక్కడ ఏం చేస్తుంటాడు? వేరు వేరే అన్నీ మనకి పెడుతుంటాడు. ఈ రుచి బాగుంది కదా అని వీటి వెనకాల వెళ్తుంటాం మనం. అసలు దేవుడు వడ్డించేది తినకుండా మనం మిస్ అవుతాం. చదవండి మేముందో తర్వాత. వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండు. ఖచ్చితంగా మనకి ఎవ్వరు తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడు. మీరు అనుకోని గడియలోనే ఆయన వస్తాడు. కాబట్టి ఏమంటున్నాడమ్మా? మీరును సిద్ధముగా ఉండుడి అని చెప్పాను. చదవండమ్మా. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా? ఏమంటున్నాడండి అంటే మేము కొంచెం స్పెషల్ కదా, మీ శిష్యులం కదా, కొంచెం మంచి చర్చ వాళ్ళం కదా, ఇది అందరికి చెబుతున్నావా మాకు కూడా చెబుతున్నావా అని క్వశ్చన్ ఆయనకి అని ఆయనను అడగగా ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించున్నట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట. అంటే నువ్వు మినిస్టర్ అని పోజేస్తున్నావు కదా సేవకుడు అని. నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా దేవుడు ఎవరిని కనిపెడతాడు అంటే అందరికీ కాదు, నీకు కూడా ఇంక్లూడెడ్ అని పేతురుని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాడు దేవుడా. ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వానిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు కేవలం మేనేజర్ పోస్టు నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? స్వాస్థ్యములో పాలు పంచుకోవడానికి అంటే ఓనర్ని చేస్తాడు. ఒకవేళ కనుకోకపోతే ఏమవుద్ది? చదవమ్మా. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుడు. సేవకులండి. చాలా మందికి దీని మీద చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని. రక్షణలోకి వస్తే మన గ్యారంటీకి పరలోకం అని. గృహ నిర్వాహకత్వం అంటే మేనేజర్ పోస్ట్. చర్చ్ ఇచ్చారు, నాలాంటిని తీసుకొచ్చి దేవుడు పెట్టాడు. నేనేమన్నాను దేవుడిని, ప్రభా ఇళ్ళకే చదువుతున్నావా, ఇది నాకు కూడా అని అడిగాను. అడిగితే దేవుడు ఏమన్నాడు, నువ్వు సరిగ్గా మేనేజర్ పని చేస్తే నిన్ను కూడా పెడతా, చేయకుండా ఉన్నోళ్ళని సరిగ్గా పెంచకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే ఏమంటున్నాడండి అక్కడ? ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించు. ఎవరితో? విశ్వాసం లేని వాళ్ళతో, అపనమ్మకస్తులతో వాళ్ళకి పాలు పంచుతాడంట.
తన యజమానుని చిత్తమెరిగిండియు సిద్ధపడక తెలిసి కూడా సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఆ, ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అంటే శిక్ష వస్తుందా రాదా? సో వినేవాళ్ళకి మీకు కావచ్చు, చెప్పేవాడికి నాకు కావచ్చు, ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, జాగ్రత్త. తెలిసి కూడా చేయకపోతే, పేతురుతో ఇండైరెక్ట్గా చెప్పాడు దేవుడు, నువ్వు తెలిసి కూడా, నీకు తెలుసు కదా, నువ్వు తెలిసి కూడా చేయకపోతే అపనమ్మకమైన వాళ్ళతో నేను జతగట్టి అనేకమైన దెబ్బలు నేను నిన్ను కొడతానంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా, అందుకే భయముతో వణుకుతో దేవుని సన్నిధికి రావాలా. దేనికోసం? మన టైము, మన కష్టం. ఆలోచిద్దామండి. నిబంధన పాపం అంతా నిబంధన చేసేసుకుంటుంది. సత్క్రియలు చేయకపోతే నిబంధన చేసేసుకుంటుంది. డేంజర్ ఇది. ఆయన విరవబడిన రొట్టెకి సాదృశ్యమైన, శరీరానికి సాదృశ్యమైన రొట్టెని, నిబంధన స్థిరపరిచిన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోబోతున్నామండి. ఒక్కసారి మన పరిస్థితిని ఆయన ఎదుట సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బలలో పాలు పంచుకోబోతున్నాం. ఆయన నిబంధన మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఒక్కసారి ప్రభా, నువ్వు ఆశించిన విధంగా నేను జీవిస్తున్నానా, లేకపోతే ప్రభా నేనా దేనికో నేను కష్టపడుతున్నానా? ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా. నీ వాక్యము నైనా చాలా క్లియర్గా నేను బోధిస్తుంది ప్రభా, కానీ మాలో ప్రభా నైనా ఇటువంటి జీవితం నైనా ఎక్కడో కొంత కనిపిస్తుంది, కానీ ప్రభా నైనా సమృద్ధిగా అయితే లేదు ప్రభా. నైనా మమ్మల్ని క్షమించండి ప్రభా. నీలో జీవించడానికి నాయన మాకు సహాయం చేయమని